హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఎప్పుడు మనం బీరకాయ చేసుకుంటే ఏం చేసుకుంటాం, బీరకాయ పప్పు లేదా బీరకాయ పచ్చడి లేదంటే బీరకాయ ఫ్రై. ఈసారి నేను వెరైటీగా బీరకాయ అండ్ స్వీట్ కార్న్ కలిసి కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా అలానే ఆనియన్స్ అలానే కొంచెం కరివేపాకు వేసుకొని సాట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. చేసిన తర్వాత అది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంటాయి కదా, ఆ స్వీట్ కార్న్ వేయండి. స్వీట్ కార్న్ వేసి కాసేపు బాగా కలపండి. సో అది కొంచెం మనకి మగ్గుతుంది అన్నమాట. దాని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ప్యాన్లోకి వేసుకున్న తర్వాత కాసేపు బాగా ఫ్రై చేయాలి. ఇది చాలా హెల్దీ అండి అండ్ చాలా క్విక్ రెసిపీ. ఈవెన్ ఫర్ బ్యాచిలర్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం సాట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి రుచికి తగినంత వేసి మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలపండి. అండ్ అలానే నేను ఇక్కడ కారంతో పాటు ధనియా పౌడర్ వేసుకున్నాను. మీకు కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మసాలాస్ తినకూడదు కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి థిక్గా గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. క్లిప్లో చూపించిన విధంగా జస్ట్ కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ సరిపోతుంది. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. కూర కొంచెం దగ్గరికి అయినంత వరకు బాగా మగ్గిపోతే ఇంకా మన సూపర్ టేస్టీ బీరకాయ అండ్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.